కూడి వచ్చిన వారందరూ కూడా మోకరించి ఈ సాయంకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. చేరువచ్చిన వారందరూ కూడా మోకరించి ప్రార్థనలోకి పెంచుదాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఉన్నతమైన నామానికి లెక్కలేనని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి మీరెక్కల నీడలో భద్రపరిచిన దాన్ని బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో చిన్న మందగా మేమందరం కూడి మీ సన్నిధిలో పాడి స్తుతించి మేము మీ వాక్య ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ సాయంకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభిస్తుండగా పాడే పాటల్లోనూ ధ్యాన వాక్యాల్లోనూ వాక్య పరిచయలోనూ మీ ఆత్మతోడుగా ఉంచండి. ఉదయకాలం జరిగిన ఆరాధనలన్నీ కూడా మీ నా మహిమార్థమై జరిగించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. చివరిగా ఈ సాయంకాలపు ఆరాధన కూడా మీ ఆత్మతో నింపండి. చేరువచ్చిన వారందరికీ మీ ప్రసన్నతను దయచేయమని, ప్రతి విధమైన ఆటంకాలను యేసు నామంలో లయపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి సమయంలో కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ కొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా నీతో ఉంటానయ్యా.
ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగేనా శ్రమలు శోధించిన నాతో నీవున్న ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా కన్నీరే సంద్రమైపోయినా తుఫాను అలలే చెలరేగినా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా నేనలిగిపోయినా నాతో నీవున్న ధైర్యమే కలిగేనా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలేసయ్యా నీతో
నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా.
ఉండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? నా ముందు నీవుండగా ఎదురొచ్చు వాడెవడు? కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు? యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగెదనయ్యా. జయమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? నీవు కరుణించగా కాదను వాడెవడు? శక్తితో నింపగా ఓడించు వాడెవడు? సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగెదనయ్యా. బలమిచ్చువాడవయ్యా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. మరొక కీర్తన పాడుకుందాం.
కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా మారగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే, ఆ జలములలోనే శత్రు సైన్యము మునిగిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా నా ఎడారి జీవిత
సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరమే బలి అర్పణ కాగా. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన వారందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందామండి. అందరూ కూడా లేచి నిలబడి ధ్యాన వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 6వ కీర్తన ధ్యాన వాక్యంగా చదువుదాం. అందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరిచి కీర్తనల గ్రంథం 6వ కీర్తన మన మధ్యలో ఉన్న ప్రియ గారు వచ్చి చదువుతారు. కీర్తన గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచన ప్రారంభం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా,
నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువార్లారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనకకు మళ్ళుదురు. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఉదయకాల ఆరాధనల మొదలుకొని సాయంకాలపు ఆరాధనల వరకు కూడా ఎంతో కృప చూపి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా ఈ సాయంకాలపు ఆరాధనలోకి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడబోతున్నప్పుడునైనా మా హృదయాలను సిద్ధపరచుకుని, మా హృదయాలు తెరవబడి నీ వాక్యం మా హృదయపు లోతుల్లోకి వెళ్ళి మేము ఎలా నడుచుకోవాలో కూడా మాకు బోధించి మమ్మల్ని నడిపించమని, నీ మార్గాలని త్రావుల్లో నడిపించి నీ అందులో భయభక్తులు మాకు నేర్పించమని, నిలబడుతున్న సావుకుని అభిషేకించి ఏడంతల ఆత్మశక్తితో ప్రభ నింపి మీరే మాట్లాడమని, ఇప్పుడు వచ్చిన బిడ్డల్ని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలో ఉంచమని, నీ సన్నిధే మాకు తోడుగా ఉంచమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి. దయచేసి రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలపు ఆరాధనకు వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభనామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఉమెన్స్ డే, మహిళల దినోత్సవపు రోజు కనుక ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మరి ఉమెన్స్ డే శుభాకాంక్షలు దేవుని పేరట తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చెప్దామండి. అందుకే సొలొమోను రాస్తూ అంటాడు, గుణవతైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అంటాడు. ముత్యము ఎంతో విలువైనది, కానీ ఒక మంచి భార్య, ఒక గుణవతైన భార్య అది ముత్యము కంటే ఎంతో విలువైనదని చెప్పి స్త్రీలను గురించి రాయబడ్డది. కనుక మీకు ఇవ్వబడిన ఈ మంచి మరి స్థానాన్ని, దేవుడు మీకు ఇచ్చిన ఈ మంచి స్థానాన్ని బట్టి ప్రభువును మనం ఎంతైనా ఘనపరచవలసిన వారిగా ఉన్నాం. ఈ ఉమెన్స్ డే రోజున ఒక తల్లిని గురించి మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆ తల్లిని గురించి 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం అండి. అంతటా ప్రవక్త శిష్యుల ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు చదవమ్మా. ఇప్పుడు అప్పులు వాడు నా 2 కుమారుల్ని తనకి దాసులుగా ఉండుటకై వానిని పోవటకు వచ్చిరి. ఎలీషాతో మొర్ర పెట్టగా, దేవుని స్తోత్రం చెప్పండి.
ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చాలా పర్యాయాలు, చాలాసార్లు, చాలా సందర్భాల్లో మనం విని ఉన్నామండి. చాలాసార్లు విన్నాం దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థితి ఈ తల్లిగారి ద్వారా మనం నేర్చుకోవచ్చు. వాస్తవానికి ఇంటికి యజమానుడైన భర్తను కోల్పోయింది దేవుని బిడ్డలారా. కానీ భర్తను కోల్పోయిన ఆ తల్లి ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. సమస్య తన కుటుంబం మీదకి వచ్చినప్పుడు, సమస్యలో తన కుటుంబం నిలిచినప్పుడు ఆమె దేవునిలో ధైర్యంగా నిలబడి ఆ సమస్యను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళిందంటే దైవజనుడైన ఎలీషా దగ్గరికి తీసుకెళ్ళింది దేవుని బిడ్డలారా. అంటే ఎంత మంచి ఇళ్ళలో ఒకసారి మంచి ఉమెనో, మంచి స్త్రీయో మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆమె మనుషుల సహాయాన్ని కోరుకోకుండా దేవుని సహాయం పరిగెట్టిన ఓ మంచి స్త్రీగా మనకి కనబడుతుంది. ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రతి కుటుంబాల్లో కూడా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ప్రతి కుటుంబాల్లో కూడా ఏదో ఒక ప్రాబ్లము ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ స్త్రీని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమస్య కలిగినప్పుడు ఆందోళన చెందకుండా ఆ సమస్య నుంచి పరిష్కారం కొరకు ఎవరి సహాయాన్ని కోరుతుందంటే దేవుని సహాయాన్ని కోరుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆశలు అణగారిన, బ్రతుకునావా పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచివేసిన, ఆశలు అణగారిన, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా. ఈమె కుటుంబంలో ఏర్పడిన పరిస్థితి బట్టి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంది. దైవజనుడు అడిగాడు, అమ్మా నీ ఇంట్లో ఏముంది, నా వల్ల నీకేమి కావాలి, నీ ఇంట్లో ఏముందని అడిగాడు. ఆమె ఉన్నది ఉన్నట్టుగా నా ఇంట్లో నూనె కొండ తప్ప మరి ఏది కూడా లేదయ్యా అని చెప్పింది అని బిడ్డలు. అప్పుడు వెంటనే నీ కుమారుల్ని ఇరుగు పొరుగు వారి దగ్గరికి పంపించి వారి యొద్ద నుండి ఒట్టి పాత్రలు ఎరువు తెచ్చుకొని నీవును నీ కుమారులు గదిలోనికి వెళ్ళి తలుపు మూసి దేవుని స్తోత్రం చెప్దామండి. ప్రియులారా, ఇక్కడ మీరు బాగా ఆలోచించేయండి. మిమ్మల్ని ఈ రాత్రి సాయంకాలపు ఆరాధనలో ఓ ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. ఏంటి ఆ ప్రశ్న అంటే, కలిసి ఉండడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? కలిసి జీవించడానికి ఎంతమంది ఇష్టపడతాం? భర్త, భార్య, పిల్లలు, కుటుంబము కలిసి ఉండడానికి ఎంతమంది ఇష్టపడతామంటే ఆల్మోస్ట్ మనందరం కూడా అదే కోరుకుంటాం, కలిసి ఉండాలి. పెద్దలు కూడా అనేవారు, కలిసి ఉంటే కలదు సుఖం అనేవారు కదండి. కలిసి ఉండడానికి ఇష్టపడతాం, కలిసి భోంచేయడానికి ఇష్టపడతాం, కలిసి ప్రయాణం చేయడానికి ఇష్టపడతాం, కలిసి జీవించడానికి అందరూ ఇష్టపడతాం. దేని వీళ్ళారు నేనంటాను, ఆధ్యాత్మికమైన జీవితాల్లో కలిసి ప్రార్థించడానికి మనం ఇష్టపడాలి, కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి మనం ఇష్టపడాలి. ఇష్టపడితే మన కుటుంబంలో ఉన్న సమస్యను దేవుడు ఆటోమేటిక్గా తొలగించేస్తాడు దేవుని బిడ్డలను. అయితే అన్నీ చేయగలుగుతాం కానీ కలిసి దేవుణ్ణి ఏం చేయలేమంటే ఆరాధించలేం దేవుని బిడ్డలను, ఆరాధించలేం. ఇక్కడ ఒక మర్మము అంటే ఒక ఆశ్చర్యకరమైన మాట ఉంది దేవుని బిడ్డలను. ఎలీషా చెప్పిన ప్రతి పని ఆ తల్లి చేస్తున్నారు, తన కుమారుల చేత కూడా చేపిస్తూ ఉంది దేవుని బిడ్డలను. మొత్తానికి ఆ కుటుంబం అంతా దేవుని మాట వినే కుటుంబముగానే ఉందండి. అప్పుడు దైవజనుడు అన్నాడు, నిండిన వాటిని అన్నీ ఒక ప్రక్కన ఉంచండి అని చెప్పాడు దేవుని బిడ్డలను. నిండిన వాటిని ప్రక్కన పెట్టమని ఎందుకు చెప్పాడంటే, ఏదైనా సరే దేవుడు ఒక అద్భుతం చేయాలంటే నింపబడే అనుభవంలోకి మనం రావాలి. కానా పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయిందండి. అప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏంటి?
రాతి బాణలను నీళ్లతో నింపండి. అంటే నింపమన్నప్పుడు నింపిన చోట అక్కడ ఒక అద్భుతాన్ని ప్రభువారు చేశారు. కానాల్లో యేసు చేసిన మొదటి సూచక క్రియ అనే మాట మనకు కనబడుతుంది. నింపబడిన చోట అద్భుతాలు ఎలా జరుగుతున్నాయి అంటే కానా పెండ్లి విందులోనే అది దేవుడు చేసిన గొప్ప కార్యంగా కనబడుతుంది. రెండోది, ఈ ప్రవక్తల శిష్యుల భార్య ఇంటిలో ఈ కుండలన్నీ కూడా దేంతో నింపబడ్డాయి? నూనెతో నింపబడ్డాయి అన్నీ కూడా ఒక ప్రక్కగా చేరిస్తేనటండి ఆ ఇంటిలో నింపబడిన కుండలలో ఉన్న నూనె ద్వారానే వాళ్ళ అప్పులు తీర్చబడినట్టుగా, వాళ్ళు పోషించబడడానికి ఆధారం దొరికినట్టుగా ఆ దేవుని వాక్యము మన అందరికీ తెలియజేస్తూ ఉంది. నేనంటాను, ప్రార్థనలో, వాక్యములో, ఆత్మలో మనం నింపబడి వారుగా ఉండాలి దేవుని బిడ్డలారా. అప్పుడు మనకున్న పరిస్థితిని దేవుడు ఏం చేస్తారంటే ఆయనే మారుస్తాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూడండి, ఆ తల్లి తనతో పాటు తన 2 కుమారుల్ని తీసుకుని గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఉందని దేవుని మాటల్లో వింటున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఈ భూలోకములో సంచరించిన దినాల్లో చెప్పిన మాట అదే. ఇదిగో నీవు ఉపవాసం ఉన్నప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందు చూచుచున్న దేవునికి నీవు ప్రార్థన చెయ్యి. అప్పుడు రహస్యమందు చూచున్న తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చునుగాక అంటాడు దేవుని బిడ్డలారా. ఇప్పుడు ఆ ఇంటిలో ఆ సమస్య తొలగించడానికి తల్లి కుమారులు కలిసి ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు దేవుని బిడ్డలారా, పని చేస్తున్నారు దేవుని బిడ్డలారా. ఈరోజు నేను అంటాను, దేవుని ఆరాధించడంలో కలిసి ఆరాధించగలిగితే, దేవుని సన్నిధికి వెళ్ళడంలో కలిసి వెళ్ళగలిగితే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు దేవుని బిడ్డ, ఖచ్చితంగా చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ దేవుని సన్నిధికి కలిసి రావడానికి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధికి దూరంగా ఉంటారు దేవుని బిడ్డ. నేను అంటాను, ఎవరు దేవునికి దూరంగా ఉంటున్నారో వారిని అపవాది అయిన సాతానుడు వాళ్ళకి ఆయుధంగా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం అండి. యూదాని అంతమంది శిష్యులు యేసు ప్రభువారికి ఉన్నారు కదా, 12 మంది శిష్యులు. మరి 12 మంది శిష్యులు అందరూ దేవునితో సహవాసముతో, దేవుని అడుగుజాడల్లో, దేవుని మార్గాల్లో వాళ్ళు వెళుతూ ఉంటే వీళ్ళ ఆలోచన అంతా కూడా డబ్బు మీదకి పోయి ఒంట్లోకి ఏం జరిగిందో తెలుసా? 12 మందిలో ఒక్కడైన యూదాలోనికి సాతాను ప్రవేశించినని ఉంటుందండి. అంటే వాడు సాతానికి ఏమి ఇచ్చాడంటే చోటు ఇచ్చాడు దేని బిడ్డలారా. ఎందుకని? యూదా వీళ్ళతో కలిసి ఉండలేకపోయాడు దేని బిడ్డలారా. మీకు ఇంకా అర్థం అవడానికి ఒక మాటను జ్ఞాపకం చేసి మరలా దేవుని వాక్యాలు కాస్త ముందుకెళ్దాం. యేసయ్య గెత్సెమనే తోటలో ప్రార్థన చేయడానికి ఈ 12 వాడు ఎలాగో లేడు కదా, ఆ 11 మందిని తీసుకుని వెళ్ళారు. ఈ లోపల రాణు సైనికులు రానే వచ్చారు. అయితే యేసయ్యని బంధించలేకపోతున్నారు, యేసయ్యని పట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే యేసుప్రభు ఎలా ఉన్నాడో పేతురు కూడా అలాగే ఉన్నాడు, యేసుప్రభు ఎలా ఉన్నాడో ఆంద్రే కూడా అలాగే ఉన్నాడు, యేసుప్రభు ఎలా ఉన్నారో తక్కిన శిష్యులందరూ అలాగే ఉన్నారు. ఎందుకని అంటే ఆయనతో సహవాసం చేశారు కనుక ఆయనలో ఉన్న ఆ రూపము లేకపోతే ఆయన స్వరూపము వాళ్ళందరిలో కలిగినప్పుడు యేసుకిని శిష్యులకి తేడా కనబడలేదు దేవుని బిడ్డలారు. అంటే దేవునితో సహవాసం చేసే వ్యక్తులు పూర్తిగా మార్చబడాలి దేవుని బిడ్డలారు. పెద్దలు అంటారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళే వీళ్ళు అవుతారట. దేవుని స్తోత్రం చెప్పాలండి. ఇప్పుడు యేసుని ఎవరు గుర్తుపట్టలేక రాణు శైలికి నిలబడితే యూదా ఏమన్నాడో తెలుసా? నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే నజరేయుడైన యేసు అన్నాడు దేవుని బిడ్డ. అప్పుడు వచ్చి యేసు ప్రభువారిని ముద్దు పెట్టుకుంటే యేసయ్య ఎంత మంచివాడండి, స్నేహితుడా అన్నాడట. ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడట. ఎవరిని? తను అప్పగిస్తున్న యూదాని. సైనికులు ఎందుకు ఆగిపోయారంటే యేసు ప్రభు ఎలా ఉన్నాడో తన్ని వెంబడించిన ప్రజలు కూడా అలాగే ఉన్నారు దేవుని బిడ్డ. నేను అంటాను, యేసయ్య లాంటి జీవితం మనం కలిగి ఉండాలండి. యేసయ్య లాంటి అనుభవాలు మనం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక రోజున ఒక దైవజనుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడట. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే అదే బోగిలో కొంతమంది ప్రయాణం చేస్తూ సరదాగా వాళ్ళు పేకాడడానికి సిద్ధపడుతున్నారు. కార్డ్స్ ఆడదామని, కార్డ్స్ పేకాడదామని సిద్ధపడుతున్నారు. అయితే వాళ్ళకి ఒక మనిషి తక్కువ వస్తున్నాడు. ఆ మనిషి ఉంటే వీళ్ళు ఆట మొదలెడతారు. కార్డ్స్ ఆడదాం అనుకుంటే ఎవరూ కనబడలేదు, కానీ దైవజనుడు కనబడ్డాడు. అప్పుడు అనుకున్నారట, సరే ఉన్నాడు కదా ఇంకో అతన్ని మన బ్యాచ్లోకి పిలుద్దామని చెప్పి
వెంటనే వాళ్ళు అన్నారట, ఒక చెయ్యి వేయొచ్చు కదా అన్నారట అండి. అప్పుడు దాకా ఎదరికి పెట్టుకుని చేతులు వెనక్కి పెట్టి అన్నాడట, నాకు చేతులు లేవు అన్నాడట. అదేటయ్యా నిక్షేపం లాంటి 2 చేతులుండి చేతులు లేవంటావు ఏంటంటే, ఈ చేతులు నాయి కాదు ఆయనే అన్నాడట. ఆయన ఎవరు? యేసు ప్రభు అన్నాడట. అందుకే పౌలు గారు పలికిన మాట ఏంటంటే, క్రీస్తుతో కూడా నేను సిలువ వేయబడ్డాను కనుక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అన్నాడు దేవుని బిడ్డ. అంటే ఏమి రావాలి దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత? ఆయన లాంటి స్వభావము, ఆయన లాంటి ప్రేమ, ఆయన లాంటి మరి ఏమంటారంటే దయ, జాలి, కరుణ, ఇవన్నీ కూడా మనలోంచి బయటికి రావాలి. దేవుని స్తోత్రం చెబుతాం. ఇప్పుడు అక్కడ ఆడొచ్చు, కానీ ఆయన ఏమంటున్నాడు అక్కడ? నాకు చేతులు లేవంటున్నాడు. అయితే వాళ్ళు అడిగారు, ఉన్నాయి కదా చేతులు అంటే, ఇవి నా చేతులు కాదు, ఈ చేతులు ఎవరికి అప్పగించాను? దేవునికి అప్పగించానని చెప్పి అక్కడ తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నానంటే, కలిసి ప్రయాణం చేయటం వల్ల, కలిసి దేవుడిని ఆరాధించడం వల్ల, కలిసి దేవుడితో నడవడం వల్ల అద్భుతాలు చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతామండి. ఇప్పుడు ఆ తల్లితో పాటు బిడ్డలు కలిసి గదిలోకి వెళ్ళి ఏం చేయడం మొదలుపెట్టారు? ఆ పని ప్రారంభించారు. ఆ ఇంట్లో ఉన్న అప్పులన్నీ తీరిపోవటమే కాదు, కానీ మిగిలిన దానితో తన కుమారులు బ్రతికారు. కనుక ఈ స్త్రీని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుందండి, బిడ్డల్ని చక్కగా కట్టుకుందండి. వాళ్ళందరినీ ఏం తీసుకెళ్ళిందంటే ప్రార్థనలో తీసుకెళ్ళింది. ఏం బిడ్డ, నేను అంటాను, ఈ రాత్రికాల సమయంలో నీవు కలిసి నీ కుటుంబంతో ప్రార్థన చేయగలిగితే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు మన కొరకు చేయబోతున్నాడు. దేని బిడ్డలను, మీరు బైబిల్లో నేను ఒక మాట చదివాను. ఆ మాటను ఆలోచిస్తున్నప్పుడు అండి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆ మాట. ఏంటండి ఆ మాట అంటే, మనం చేసే ప్రార్థనట ఆకాశమందున్న పరిశుద్ధ స్థలములోనికి చేరును అనే మాట ఉంటుంది. దేవుని బిడ్డ, మనం చేసే ప్రార్థనట ఆకాశంకి ఎక్కుతుందట. అక్కడ ఒక ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్ పేరు ఏంటంటే పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలములోనికట ఆ ప్రార్థన చేరుతుందట. దేవుని బిడ్డ, మనం అనుకుంటాం నా ప్రార్థన అసలు దేవుడు విన్నాడా లేదంటే పొరపాటు అండి, పొరపాటు. ఖచ్చితంగా మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుని బిడ్డ, అందుకే కీర్తనకాడు ఎత్తుపెట్టి చెప్పిన మాట, నేను చేతులు ఎత్తుట నీకు సాయంకాల నైవేద్యం వల్లే ఉంది, నేను ప్రార్థన చేయుట నీకు ధూపం వల్లే ఉందంటాడు. నమ్మిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మన ప్రార్థనలండి అటు ఇటు పోలేదండి, నేరుగా ఆకాశానికి ఎక్కట. ఆకాశంలో ఒక పరిశుద్ధ స్థలం ఉందటండి. ఆ పరిశుద్ధ స్థలంలోని కట్ట మన ప్రార్థనలన్నీ చేరాయట. దేవుని బిడ్డలని, కొన్నేలి నీ ప్రార్థన నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకముగా చేరాయి. ఎంత చక్కని మాటది, డైరెక్ట్గా వెళ్ళిందంట ప్రార్థన. దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ కుటుంబంలో ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసినా, అప్పుల కొరకు ప్రార్థన చేసినా, బిడ్డల కొరకు ప్రార్థన చేసినా, ఈ ప్రార్థన నేరుగా ఆకాశము ఎక్కుతుంది. ఆకాశంలో ఒక స్థలం ఉంది, అదే పరిశుద్ధ స్థలము, అందులో చేరుతుందట. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం అండి, హల్లెలూయా. కనుక నిరుత్సాహపడకుండా ఏది అవసరం ఉందో అవసరాన్ని దేవుని దగ్గర ఏం చేద్దాం, చెప్పుకుందాం. దేవుని ప్రార్థన అంటేనటండి దేవునితో మాట్లాడడం అండి. ఎంత అవకాశం ఎవరిస్తారు చెప్పండి. నేను ఒక వాక్యంలో చెప్పాను, కొన్ని ఆఫీస్కి అయితే కొన్ని కార్యాలయాలకి టైమింగ్స్తో పని ఉంటుందండి. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు పనిచేస్తుంది, తర్వాత క్లోజ్. ఆ తర్వాత ఇంకా సాయంత్రానికి క్లోజ్ చేసేస్తారు, ఈ టైంకి కట్టేస్తూ ఉంటారు, అంటే క్లోజ్ అయిపోతుంది. అప్పుడు వెళ్ళి మనము ఏ పని ఆ ఆఫీసులో చేయించుకోలేం, మనం వెళ్ళి అక్కడ ఏ పని జరగదు, ఎందుకంటే అది ఏమైంది, క్లోజ్ అయి ఉంది. దేవుని బిడ్డ, కానీ ప్రార్థన చేసే వారి కొరకు ఎప్పుడు దేవుడు తన ఆఫీసును తెరిసే ఉంచుతాడట. దేవుని బిడ్డలను, హల్లెలూయా. ఆయనది ఇప్పుడు కూడా ఆయన పగలు రాత్రి రేయింబాళ్ళు ఆయన కన్నులు చెవులు వాళ్ళ ప్రార్థనల వైపు ఎప్పుడు తెరిచే ఉంచుతాడట. దేవుని బిడ్డలను, అందువల్ల మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈ రాత్రి నీవు కలిసి ప్రార్థన చేయటం నేర్చుకుంటే, కలిసి దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకుంటే అక్కడున్న సమస్య అది తొలగిపోతుందని దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటున్నామండి. ఒక వ్యక్తిని జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదండి, యాకోబు. పద్దనరామ నుండి బయలుదేరి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి
బేతేలు అనే స్థలంలో దేవుని దగ్గర నిలిస్తే దేవుడు ఆశీర్వదిస్తానని చెప్పి యాకోబుని పంపిస్తే, యాకోబుని దేవుడు ఆశీర్వదిస్తే మళ్ళా తిరిగి వచ్చి బేతేలుని మర్చిపోయి, బేతేలు అంటే దేవుని మందిరము లేక దేవుని ఇల్లు, దేవుని మందిరాన్ని మర్చిపోయి అలాగా బయట ప్రదేశాలు తిరుగుతూ ఉన్నాడు. షెకెం అనే ఒక ఊరికి వచ్చి అక్కడ తన గుడారాలు వేసుకుని అక్కడ సెటిల్ అయిపోయాడు దేవుని బిడ్డలని. అది ఒక అన్యుల ప్రదేశము. ఎందుకు అన్యుల ప్రదేశం అంటున్నానంటే, దావీదు గొలియాతును చూసి ఏమన్నాడు తెలుసా? వీడు సున్నతి లేని ఫిలిష్తీయుడు అన్నాడు దేవుని బిడ్డ. షెకెం ప్రజలు కూడా ఎవరంటే సున్నతి లేని వాళ్ళు. అన్యజనుల మధ్యన సహవాసంలో తన కుటుంబాన్ని నిలబెట్టుకున్నాడు యాకోబు. అసలు ఉండాల్సిన ప్లేస్ ఏంటంటే బేతేలు, కానీ ఇతనున్న ప్లేస్ ఏంటంటే షెకెం అనే ప్రాంతానికి ఊరికి వచ్చి ఆ దేశంలో ఉన్న ఆ ప్రజలతో మిళితమైపోయాడు, కలిసిపోయాడండి ఆనాడు మన పితరుడైన యాకోబు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ ఊరిలో షికారుకి వెళ్ళిందట, దేశపు అమ్మాయిలతో కలిసి. అక్కడ ఒక అబ్బాయి చూసి అమ్మాయిని పాడు చేసి అమ్మాయి జీవితం నాశనం చేశాడట. ఇక ఏడుస్తూ ఇంటికి వచ్చింది, తండ్రితో చెప్పింది, నాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పాడు దేవుని బిడ్డ. ఈయన అక్కడ అయ్యో యాకోబు గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. కుమారులేమో పొలంలో ఉన్నారు, కూతురేమో జీవితం పాడైపోయి వచ్చింది, ఏం చేయాలో అర్థం కాలేదు. దీనాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. పొలంలోంచి వాళ్ళ కొడుకులు వచ్చారు దేవుని బిడ్డలారు. రాబోతులోకి ఈ విషయాలు ఆ కుమారులతో చెప్పాడు. రే మీ చెల్లికి ఇలా అన్యాయం జరిగిందిరా అని చెప్తే యాకోబు కుమారులు కోపం తెచ్చుకుని వెళ్ళి ఏం చేశారో తెలుసండి? ఆ షెకెములో ఉన్న ప్రజలందరి పురుషులందరినీ కూడా మొత్తం చంపేశారు దేవుని బిడ్డలారు. ఇప్పుడు వాళ్ళందరూ యాకోబు ఇంటి మీద పగబెట్టి వస్తారని, ఏ క్షణాన్ని వచ్చి మన ఇంటి మీద పడి మనల్ని చంపుతారని ఒక భయము ఆ రోజు ఎవరిలో ప్రారంభమైందంటే యాకోబులో ప్రారంభమైంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు యాకోబుకి, ఏమీ కూడా తోచట్లేదు, దిక్కు తోచట్లేదు దేని వెళ్ళాలి. ఆ భయములో యాకోబు గారు అలాగే ఉండి ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఉంటే ఆదికాండము 35వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నారు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునికి వెళ్ళి అక్కడ నివసించు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుడు అన్నాడు, సమస్యలో ఉన్నావు కదా యాకోబు, భయముతో ఉన్నావు కదా యాకోబు, రా. ఎక్కడికి రావాలి? తిరిగి నా మందిరానికి, నా ఇంటికి రా, బేతేలుకి రా. బేతేలుకి వచ్చి అక్కడ నువ్వేం చేయాలి? నివాసం చేసి నీవు అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టు అని చెప్పాడు దేవుని బిడ్డలను. ఆ 2వ వచనంలో యాకోబు గారు ఇలా అంటున్నారు. యాకోబు ఇప్పుడు చూడండి దేవుని బిడ్డలారు, బేతేలుకి వెళ్ళడానికి ఎవరిని సిద్ధపరుస్తున్నాడు? తన భార్యతోనూ, తన పిల్లలతో, తన ఇంటి వారితో, తన యొద్దన్న వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చూడండి ఎంతగా యాకోబు వాళ్ళలో కలిసిపోయాడంటే, వాళ్ళు ఏం చేస్తుంటే అదే చేస్తున్నాడండి. దేవుణ్ణి నమ్మిన వాడండి దేవుని ఆరాధించడం మానేసి ఈ లోక సంబంధమైన అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డ. అవన్నీ పడేయండి, ఇంకా మీ యొద్దనున్న అన్ని దేవతలను తీసి పడేయండి. మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొని అని కుటుంబాన్ని అంతా కూడా సమకూర్చి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే బేతేలుకు తీసుకెళ్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇందాక అప్పులలో ఉన్న వారందరూ కూడా తన కుమారులు గదిలోనికి సమకూర్చబడి వెళ్ళారు. అక్కడ ఓ పరిష్కారాన్ని చూడగలిగారు. భయముతోనూ కీడులోనూ ఆందోళనలో ఉన్న యాకోబు కుటుంబాన్ని యాకోబు ఎక్కడికి నడిపిస్తున్నాడు అంటే అదిగో దేవుని ఇల్లుగా, దేవుని మందిరంగా పిలువబడుతున్న బేతేలుకు తీసుకొస్తున్నాడు దేవుని బిడ్డలను. బేతేలుకి తీసుకొస్తున్నాడు. ఎలా తీసుకొస్తున్నాడంటే వాళ్ళని పరిశుద్ధపరిచి వాళ్ళ దగ్గర ఉన్న అవిధేయత అన్నీ కూడా విడిచిపెట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. చాలాసార్లు మనం దేవునిలో పరిశుద్ధంగా ఉండాలనుకుంటామండి, కానీ పరిశుద్ధంగా ఉండలేకపోతూ ఉంటాం. చాలామందికి ఒకవేళ తెల్లని బట్టలు కట్టుకుని, మేము ఉదయకాలం కమ్యూనియన్ తీసుకుంటున్నప్పుడు బల్లారాధనలో అందరూ వైట్ బట్టలు వేసుకుంటామండి. అప్పుడు నేను ఏం చెప్పానంటే, మనము వేసుకున్న బట్టలను బట్టి మనం పరిశుద్ధులం కాదు, కానీ దేవుడు ఎక్కడ తెల్లదనాన్ని చూడాలనుకున్నాడంటే హృదయము పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణే చూస్తారని బైబిల్లో రాసిందండి. అందుకే దేవుడు పైవేషాన్ని కాకుండా మన హృదయాన్ని లక్ష్యపెట్టి దేవుడై ఉన్నాడండి.
ఇక్కడ శుద్ధి చేశాడు, వాళ్ళ దగ్గర ఉన్న పాపపు అన్యదేవతలను విడిచిపెట్టాడు. ఇంకోటి ఏంటంటే వస్త్రాలను మార్చాడు అని ఉంది దేవుని బిడ్డ. దేవుణ్ణి మర్చిపోయాడు, రక్షణ వస్త్రాన్ని పక్కన పెట్టేశాడు. ఇప్పుడు మరలా వస్త్రం మార్చుకుని ఎక్కడికి వచ్చాడంటే తన ఇంటి వారిని, తనతో ఉన్న వారిని సిద్ధపరచుకుని బేతేలుకు వచ్చారు. దేవుని స్తోత్రం అండి. బేతేలుకు రావడానికి, కుటుంబంతో రావడానికి, తనతో ఉన్నవారితో రావడానికి ఎవరు ఇష్టపడ్డారు సార్ అంటే ఆనాడు మన పితరుడైన యాకోబు ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను అదే చెప్తున్నాను, మన కుటుంబాలు దేవుని సన్నిధిలోకి రావాలి, మన పిల్లలు దేవుని సన్నిధిలోనికి రావాలండి. వచ్చి మనం వస్తే శాపమైన కీడైన ప్రతిదీ కూడా దేవుడే తొలగిస్తాడు. దేవుని బిడ్డలారు వెంటనే వారు బేతేల్లోకి వచ్చారు, బేతేల్లో నివాసం చేస్తున్నారు. అక్కడ చేస్తూ ఉండగా ఆ 5వ వచనం 35వ అధ్యాయం 5వ వచనం చూస్తే ఆదికాండము వారి ప్రయాణమై పోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూ ఉన్న పట్టణముల మీద ఉండెను, కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, దేవుని మందిరంలో వారి కుటుంబం చేరిన తర్వాత వారి కుటుంబం మీదకి వస్తున్న కీడును దేవుడు తొలగించాడు. దేవుని బిడ్డలను యాకోబు కుమారుల్ని వారు తరమకుండా చేశాడు. వారి చుట్టూ దేవుడు ఒక వలయాన్ని, ఒక కంచెని దేవుడు ఏర్పాటు చేస్తే ఆ దేశ ప్రజలు, ఆ చుట్టుపక్కల ఉన్న దేశ ప్రజలందరికీనట దేవుని భయం పుట్టిందంట. అమ్మో, యాకోబు జోలికి వెళ్ళడానికి కుదరదు, యాకోబు కుమారుల జోలికి వెళ్ళడానికి కుదరదని భయపడటండి. ఇక యాకోబు కుమారుల్ని కీడు చేయడానికి కానీ హాని చేయడానికి కానీ ఎవరూ రాలేదట. ఎందుకని అంటే ఆ కుటుంబం అంతా ఎక్కడ చేరిందండి? బేతేలులో చేరింది. దేవుని మందిరంలో కుటుంబం సమకూర్చబడ్డది కనుక ఆ కుటుంబం మీద ఉన్న శాపము కీడును దేవుడు తొలగించాడు. ఈ రాత్రి దేవుని మాటలు వింటూ ఉండగా మీరు దేవుని సన్నిధికి సమకూర్చబడుతున్నప్పుడు, దేవుని సన్నిధిలో కలిసి ఆరాధిస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు శాపాన్ని దేవుడు ఎలా మారుస్తాడంటే ఆశీర్వాదంగా, భయాలన్నీ తొలగిస్తాడు. దేవుని బిడ్డలారు, చివరిగా నేను ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 22వ వాక్యాన్ని చదువుదామండి. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము. యోసేపు ఇంటివారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వారికి తోడై ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ యోసేపు ఎవరంటే యాకోబు కుమారుడు. చెప్పండి, యాకోబు కుమారుడు. ఇతను ఎక్కడ ఉంటున్నాడు? ఐగుప్తులో ఉంటున్నాడు, అన్య దేశంలో ఉంటున్నాడు. ఒక మంచి ఉద్యోగం ఉంది, భార్య పిల్లలు ఉన్నారు. నాకు సరిపోద్ది అనుకోలేదండి. ఎందుకో తెలుసా? ఈ అన్య ప్రదేశంలో ఉన్న నేను మరలా బ్లెస్ చేయబడాలంటే, మరలా దీవించబడాలంటే, దేవుడు నాకు, నా కుటుంబానికి తోడుగా ఉండాలంటే ఐగుప్తులో ఉంటే నాకు ఈ పని జరగదు కనుక నేను తిరిగి నా ఇంటి వారిని తీసుకుని ఎక్కడికి పోతానన్నాడంటే బేతేలుకు పోతానన్నాడు. దేవుని స్తోత్రం అండి. ఈ రోజున మనందరం కూడా ఈ పరలోకపు గవిని, లేకపోతే బేతేలుగా పిలువబడుతున్న దేవుని మందిరంలోకి వచ్చాను. దేవుని బిడ్డలు, నిశ్చయంగా దేవుడు మీకు తోడుగా ఉంటాడు. నిశ్చయముగా మీ బిడ్డలకి దేవుడు తోడుగా ఉంటాడండి. ఏ భయం అయితే మిమ్మల్ని వెంటాడుతుందో యేసునామములో దూరం అయిపోతుంది. దేవుని బిడ్డలు, మొన్న ఒక మాట చెప్పాను, భీతి నీకు దూరంగా ఉంటుంది, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, నువ్వు భయపడనక్కర్లేదు అనే మాట నేను యెషయా గ్రంథంలోంచి నేను ఒక వాక్యాన్ని మొన్న వారం అంతా చెప్పాను. ఈ రాత్రి మీకు కూడా చెప్తున్నాను. ఐగుప్తులో అన్నీ ఉన్నప్పటికీ కూడా యోసేపుకి, ఐగుప్తులో మంచి జాబ్ చేస్తున్నప్పటికీ కూడా, ఐగుప్తు ధనాగారం అంతటి మీద కోశాధికారిగా ఉన్నప్పటికీ కూడా, ఏ కొరత లేకపోయినప్పటికీ కూడా యోసేపు బేతేలుకి ఎందుకు వచ్చాడు అంటే యోసేపుకి ఎవరు తోడు కావాలి? దేవుడు తోడుగా ఉండాలి కనుక ఐగుప్తులో ఉన్న తన భార్య పిల్లల్ని తీసుకున్నట్టు యోసేపట ఎక్కడికి వచ్చాడు? యోసేపు బేతేలునకు వచ్చాడట. తన ఇంటి వారిని తీసుకుని యెహోవా యోసేపు వారికి తోడుగా ఉన్నాడట. దేవుని బిడ్డలను, ఈ రాత్రి దేవుడు మీ కుటుంబాలకి తోడుగా ఉండాలని ఆశపడాలి. దేవుని బిడ్డలను, దేవుడు ఖచ్చితంగా మనకు తోడుగా ఉంటాడండి. చాలామంది అనుకుంటారు నాకు ఎవరున్నారు అనుకుంటే నిశ్చయముగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలను నమ్మితే 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక దేశంలో
రాజు తర్వాత రాజుని ఎన్నిక చేయాలంటేనటండి, వంశపార్యపరంగా నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలంటే కుదరదట. రాజు అవ్వాలంటే అతడు ఒక ధైర్యశాలి అయి ఉండాలి, ఓ బలవంతుడై ఉండాలి. అలాంటివన్నీ ఎన్నిక చేస్తూ ఉండేవారటండి. అయితే రాజు తర్వాత రాజుగా నియమించబడాలంటే రాజు కుమారుడైనా కానీ అతనికి ఒక పరీక్ష అనేది పెట్టేవారట. ఏంటండి ఆ పరీక్ష అంటే, ఒక అర్ధరాత్రి ఒక దట్టమైన అడవిలో ఈ రాజు కుమారునైనా రాజు అవ్వాలనుకున్న వ్యక్తినైనా వదిలేస్తారట. ఈ దట్టమైన అడవిలో చీకటిలో ఆ వ్యక్తి అడవిని దాటుకుంటా తెల్లారుతులోకి బ్రతికి బయటకు వస్తే, అడవి దాటి వస్తే ఆ దేశానికి అతన్ని రాజుగా ప్రకటించేవారట దేవుని బిడ్డలారా. ఇప్పుడు అతడు ఆ రాత్రి అడవిలో విడిచిపెట్టారు, దట్టమైన అడవిలో చీకటిలో. ఆ అడవిలో నుంచి దాటుకుని తెల్లారుతులోకి బయటికి రావాలి. వస్తే కనుక అతన్ని రాజుగా ప్రకటన చేస్తారు, ప్రజలలో నిలబెడతారు. అయితే మరి ఆ అడవిలో వెళ్ళడం అంటే మామూలు పని అండి? అది చీకటిలో భయము లేకుండా ఒక వ్యక్తి అడవిలో నడవడం అంటే పాములే ఉండవచ్చు, క్రూర జంతువులే ఉండవచ్చు, లేకపోతే ఏదో ఒక లోయలే ఉండొచ్చు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని విడిచిపెట్టినప్పుడు అటండి, ఆ రాత్రి భయముతో అడుగులు వేస్తూ ఉండగా తన ముందు ఎవరో వెళుతున్న చప్పుడు అతనికి వినబడుతుందంట. ఎవరో తన ముందు నడుస్తున్నారు, కానీ చీకటిలో అతన్ని గుర్తుపట్టలేకపోతున్నాడు అటు దేవుని బిడ్డలను. అతను ఆ సౌండ్ చూస్తూ అడుగులు అడుగేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవరై ఉంటారు అని అనుకుంటూ వెళుతుండగా ఆ రాత్రి అంతా నడిచి తెల్లారుతూ సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఉదయం వస్తూ ఉంది. వెలుతురు వచ్చే లోపల తన ముందు ఒక ఆకారం కనబడుతుంది. ఎవరో ఒక మనిషి తన ముందు నడుస్తున్నట్టుగా గుర్తించాడు. ఇంకా వెలుగులోకి వెళ్ళి చూస్తే ఆ ముందు నడుస్తున్న వ్యక్తి ఎవరో కాదు, తన కన్న తండ్రి నడుచుకుంటూ వచ్చాడు రాత్రి అంతా దేవుని బిడ్డలను. ఇప్పుడు ఈ కుమారుడికి హాని కలుగుతుందని ఆ రాత్రి అంతా తండ్రి తనకి ఎలా ఉన్నాడు? తోడుగా ఉన్నాడు దేవుని బిడ్డలను. అందుకే కీర్తనకారుడు రాస్తూ 23వ కీర్తన అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, ఎందుకంటే నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరించును అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యేసయ్య నా ఊపిరి, నాకు లేమి లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి, యేసయ్య నా ఊపిరి, యేసయ్య నా ఊపిరి. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడంటే, ఆ కుమారుణ్ణి అర్ధరాత్రి అడవిలో వదిలేస్తే ఆ కుమారునికి తోడుగా ఎవరు నడిచారంటే తన కన్న తండ్రి నడిచాడు దేవుని బిడ్డలను. ఈ రోజున గాఢాంధకారపు లోయలో నువ్వు సంచరించవలసి వచ్చిన ఈ అపాయం నీకు తగలకుండా ఆయన నిన్ను కాపాడడానికి, ఆయన దుడ్డి కర్రయ్య దండము నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉంది. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు ఆ తోడు, ఆ ఆదరణ మనకు కావాలి అంటే ఐగుప్తుని విడిచి బేతేలుకి రావడానికి ఇష్టపడ్డాడు యోసేపు ఇంటి వారితో. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ రాత్రి మనం కూడా దేవుడు తోడుగా ఉండాలనుకుంటే, అయ్యా మన మీద మనకు వచ్చిన కీడు తొలగిపోవాలనుకుంటే, మన ఇంటిలో ఉన్న ఇబ్బంది తొలగిపోవాలనుకుంటే నిశ్చయముగా మనం కలిసి ప్రార్థించేవారిగా, కలిసి దేవుణ్ణి ఆరాధించేవారిగా, కలిసి దేవుణ్ణి స్తుతించేవారిగా ఉంటే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుని బిడ్డ అద్భుతమైన కార్యాలు చేస్తాడు. తన ఇంటి వారిని తీసుకువస్తున్నప్పుడు వాళ్ళు ఆయన వెంట వచ్చారంటే ఎక్కడికి? బేతేలు అంటే దేవుని మందిరంలోనికి. అప్పుడు దేవుడు వారికి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు అనే మాటను మనం చూడగలుగుతున్నామండి.
ఇప్పుడు ఐగుప్తులో ఉండిపోవచ్చు కదండి, కానీ ఐగుప్తులో ఉండడానికి ఇష్టపడట్లేదు యోసేపు. ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడంటే దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మనకి ఎన్ని పనులున్నా ఏమున్నప్పటికీ కూడా దేవుని మందిరంలోనికి వచ్చి కుటుంబముగా ప్రార్థించగలిగితే అనుకోవచ్చు, ఒకవేళ భర్త మారకపోతే భార్య ప్రార్థిస్తే, బిడ్డలు మారకపోతే ప్రార్థన చేస్తే, ప్రార్థన మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చేస్తుంది దేవుని బిడ్డలు. మనము చనిపోయినా కూడా మన స్థితిగతులు ఏమైపోయినప్పటికీ కూడా ప్రార్థన మాత్రం కార్యాన్ని ఖచ్చితంగా జరిగించి తీరుతుంది దేవుని బిడ్డలు. ప్రార్థన వలన ప్రతిదీ కూడా సాధ్యమే అన్న మాటను మనం ఎవరూ కూడా మర్చిపోకూడదండి. ఒక మాటను మీకు ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏంటండి ఆ మాట అంటే, ఒకసారి ఏంటండి, ఒక తల్లిగారు చర్చిలోకి వస్తున్న పాస్టర్ గారిని, స్థానిక దైవజనుల్ని, తనకు 3 కుమారులు ఉండేవారట. వాళ్ళ గురించి ప్రేయర్ చేయమని అడిగేదట. అయ్యా నా కొడుకులు మారాలయ్యా, నా కొడుకులు మారాలి, నా కొడుకులు మారాలని అడిగేదట. ఆ పాస్టర్ గారులు, అమ్మ మీ పిల్లల పేర్లు ఏంటని పాస్టర్ గారులు ఆమె కొరకు ప్రార్థన చేస్తూ ఉండారు, ఆ తల్లిగారి కొరకు. అలా ప్రతి సంవత్సరం వచ్చిన పాస్టర్ గారులకల్లా చెప్తూ ఉండేదట. పెద్దావిడి కదండి పాపం, పెద్దావిడి కదా, కొన్ని సంవత్సరాలు కాబట్టి చచ్చిపోయిందండి. ఆ సంఘానికి ఎప్పుడు వెళ్ళే పాస్టర్ గారు ఆ సంవత్సరం వెళితే ఆ తల్లిగారు అక్కడ లేరండి. లేకపోతులోకి ఆ స్థానిక దైవజనులు అడిగారట, ఏమండి ఒక పెద్దావిడ ఉండేవారు కదా, ఆవిడ కనబడట్లేదు ఏంటంటే, ఆవిడ ప్రభు పిలుపందుకుని ప్రభువులో ఉందండి ఆవిడని చెప్పారట. అయ్యో పాపం, ఆవిడ బ్రతుకున్న దినాల్లో వాళ్ళ కొడుకులు మారాలి అని ప్రార్థన చేయమనేది కదా, వాళ్ళు ఏమన్నా మారారా అని అడిగాడట వచ్చిన పాస్టర్ గారు. మారకపోవటం ఏంటండి, అదిగో వెనకాల చైర్లో కూర్చున్న 3 కూడా వాళ్ళ కొడుకులే ఈ సంఘానికి మూల స్తంభాలని చెప్పాడట. దేవుని స్తోత్రం చెప్తాను. తల్లి లేకపోయినా తల్లి ప్రార్థన బిడ్డలను ఏం చేసిందండి, మార్చింది దేవుని బిడ్డలను. నేను అంటున్నాను, ఈ రాత్రి ఆ తల్లితో పాటు ఆ 2 పిల్లలు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే, కలిస్తే ఆ కుటుంబంలో ఉన్న సమస్య తొలగిపోయింది కదండి. యాకోబు గారు తన కుమారుడు కూతురు జీవితాలు పాడైపోయి భయముతో ఉన్నప్పుడు తిరిగి దేవుడు బేతేలుకి రమ్మంటే వెళితే ఆ దేవుడు వారి చుట్టూ కాపుదలిచ్చాడు కదండి. ఇదిగో ఐగుప్తులోనే కాదు, నేను తిరిగి నా ఇంటి వారిని బేతేలుకి తీసుకెళ్లాలని యోసేపు తన ఇంటి వారిని తీసుకుని బేతేలుకు వస్తుంటే ఆ బేతేలు దేవుడు వారికి తోడుగా ఉన్నాడు కదండి. ఈ రాత్రి సాయంకాలపు ఆరాధనకు వచ్చిన నా ప్రియమైన తల్లి, తండ్రి, నా సహోదరి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలను భయపడకు, ఆందోళన చెందకు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోని దేవుడుగా ఉన్నాడు. అలాంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవాతి దేవుడు మనందరి జీవితంలో జరిగించునుగాక. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా యేసయ్యా. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, నీవు తప్ప నాకెవ్వరూ లేరు ప్రభా. ఏదో ఒక పరిస్థితి మమ్మల్ని భయపెడుతుంది, ఏదో ఒక ఇబ్బంది మమ్మల్ని కృంగజేస్తూ ఉంది. మా ప్రార్థన అంతా ఏమైపోతుందో అనుకుంటున్నాం, కానీ నువ్వు చెప్తున్నావు కదా, ఆ రోజు చేసిన ప్రతి ప్రార్థన నిశ్చయముగా ఆకాశమందుకు చేరి అక్కడ పరిశుద్ధ స్థలములోనికి ఆ ప్రార్థన చేరుతుందట. దేవుని బిడ్డలారా, కొన్నేళ్ళు ప్రార్థన ఎలా దేవుని దగ్గరికి నేరుగా వెళ్ళిందో మన ప్రార్థనలు కూడా అలా వెళుతున్నాయట. అందుకనే మనం కలిసి ప్రార్థించడానికి, కలిసి ఆరాధించడానికి, కలిసి దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టపడాలటండి. ఆ తల్లి తన కుమారులతో కలిసి ఆ గదిలోనికి వెళ్ళి ఆ కుండలో ఉన్న నూనె మిగతా కుండల్లో ఉంచుతూ ఉంటే అక్కడ ఒక అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, యాకోబు తన ఇంటి వారిని తీసుకుని, తన యొద్ద ఉన్న వారిని తీసుకుని బేతేలుకి వెళితే ఆ ఇంటిలో ఒక అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, ఇదిగో యోసేపు తన ఇంటి వారిని తీసుకుని ఐగుప్తుని విడిచి బేతేలులోకి వస్తే అక్కడ ఒక అద్భుతం జరిగిందండి. ఈ రోజున మీరు కూడా బేతేలుగా పిలువబడుతున్న దేవుని మందిరంలోకి వచ్చారు, మీరు కుటుంబముగా వచ్చారు. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి మీరు వచ్చారు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడండి. ఒక్క నిమిషం ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. అయ్యా, నా పరిస్థితులన్నీ నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా, నా స్థితిగతులన్నీ కూడా నువ్వు ఎరిగిన దేవుడిగా ఉన్నావు ప్రభా అని చెప్పి దేవాతి దేవుణ్ణి అడుగుదాం. దేవుని బిడ్డ, తండ్రి, ఈ లోకములో నువ్వు తప్ప నాకెవ్వరు కూడా లేరయ్యా.
మనుసుల సాయం వ్యర్థమురా, మనుసుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుసుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ప్రార్థించండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. చిన్న మందగా ఈ సాయంకాల ఆరాధనలో కూడుకుంటూ ఉండగా ప్రభు, ఈ రాత్రి నీ ఉచితమైన కృపలో ఓ శ్రేష్టమైన విషయాన్ని కలిసి ప్రార్థించేవారు, కలిసి ఆరాధించేవారు, కలిసి మందిరానికి వెళ్ళేవారు, కలిసి నేను స్తుతించే వారి జీవితాలు ఎంత ప్రభావితం చేయబడతాయో కొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రవక్తల శిష్యుల భార్య అప్పులతో మునిగిపోయి సమస్యతో నిండిపోయి మరలా కలిసి తన కుమారులతో చేసిన పనిని బట్టి ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చిన దేవుడు నీవేనయ్యా. భయాందోళనలో ఉండి కుమార్తె జీవితము, కుమారుల జీవితం పాడైపోయి భయాందోళనలో ఉండి బేతేలుకు చేరిన యాకోబుని దర్శించిన దేవా, యాకోబు చుట్టూ దేశ నివాసులకు భయం పుట్టించిన దేవా, ఇదిగో నాయన ఈ రాత్రి ఈ స్థలములో కూడా ఉన్న ప్రతి ఒక్కరితోనూ ఉన్నావు తండ్రి. ఐగుప్తుని విడిచి బేతేలుకు వచ్చిన యోసేపు ఇంటి వారికి తోడుగా ఉన్నట్టుగా ప్రభు, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరి కుటుంబాలకి మీరు తోడుగా ఉండండి ప్రభు. అయ్యా, మాకు ఏది అవసరతగా ఏది అక్కరగా ఉందో మేము అడగక ముందే నీకు అన్ని తెలుసాడు తండ్రి. క్రీస్తు యేసునందున్న మహిమలో మా ప్రతి అవసరాలు తీర్చేవాడు నీవే తండ్రి. విత్తబడిన వాక్యం మంచి నిలబడిన విత్తనం వల్ల బహుగా ఫలించులాగిన మీరే కృపనిమ్మని మా ప్రార్థనలన్నీ మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. మా విజ్ఞాపనలన్నీ మీరు ఆలకిస్తున్నందుకు వందనాలు. మా మనవులన్నీ ఆలకిస్తున్నందుకు వందనాలు. ఇదిగో ఈ రాత్రి ఈ స్థలంలో కూడా ఉన్న ప్రతి ఒక్కరి మీద నీ కృపించండి. పెద్దల మీద, యవ్వన బిడ్డల మీద, చిన్న బిడ్డల మీద కూడా మీ కృపించండి. ప్రత్యేక ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలం ఇచ్చిన తల్లిదండ్రులను మీరు దీవించండి, వారి బిడ్డలను దీవించండి. ప్రతి ఒక్కరి అవసరతలు మీరే తీర్చండి. నిశ్చయముగా బేతేలుకు చేరిన యోసేపు ఇంటి వారికి తోడుగా ఉన్నట్టుగా నీ సన్నిధికి వచ్చిన నా ప్రియ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపణ చేస్తూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ కన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు కూడి ఉన్న మనందరి కుటుంబాలకి ఆయన కృప ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడే ఇచ్చి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి. ఒక్క నిమిషం కూర్చున్నట్లయితే తండ్రి గారు పలహారం తీసుకొచ్చి రమేష్